నేను ముందే ప్రయాగ్రాజ్ నుండి వెళ్ళినప్పుడే నేను చెప్పాను. 3 రోజులు ప్రయాగ్రాజ్‌లో ఉన్నప్పుడే నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పాను. అయినా సరే ఎవరు పట్టించుకోకుండా ఇలా ఉంటే ఇలాగే ఉంటది. నేను నా ధర్మం గురించే పోరాడుతున్నాను. ఇప్పుడు అటాక్ జరిగింది గదా! దానికి గూడా గురువుగారిని అడిగి నేను స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది. ఇంకోసారి అటాక్ జరిగితే వాళ్ళని అక్కడనే చంపేయడానికి గూడా సిద్ధంగున్నానింకా. ఓకే. అంటే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏం చెప్పారు మీతోని? పోలీసులు యాక్షన్ అన్నారు కానీ అది యాక్షన్ దాకా పోదు. ఎందుకంటే వదిలేస్తారు. ఆ కార్‌ని వదిలేస్తారు, ఆ పిల్లల్ని వదిలేస్తారు. అదంతా కాని పని. అందుకనే నేను ఇప్పుడు ఒకటే అనుకున్నాను. నా మీద అటాక్ చేస్తే ఇంకొకసారి వాళ్ళెవ్వరైనా సరే ఊరుకునేది లేదు. నేను గూడా కత్తులు, కటార్లు, గన్నులు గూడా తీయాల్సొస్తది. ఓకే. అంటే ముత్యాలమ్మ టెంపుల్‌పై దాడి జరిగిన సంఘటనపై అప్పటినుంచి కూడా అఘోరిమాత ఈ యొక్క తెలంగాణకు రావడం లేదు. ఇటు ప్రయాగరాజ్ కావచ్చు, అటు కాశీ కావచ్చు, అటు తిరగడం జరిగింది ఉజ్జయిని సైడు. మరి ఇప్పుడు మీరొచ్చారు. మళ్ళీ వేములవాడలో ఉన్నటువంటి దర్గాను కూల్చివేస్తా అని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నారు. అది సాధ్యమైతదా అమ్మ మీతోని? సాధ్యం కానిదే లేడీ అఘోరి లేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఊరికే తిరగట్లేదు గదా! ఏదో పని కట్టుకొని ఊరికే తిరగట్లేదు. అంత దమ్ముంది కాబట్టే ఇంత కరాఖండిగా మాట్లాడుతున్నాం. కట్టర్ హిందువున్నో కట్టర్ హిందువుగానే పోతాం. ఎవడొస్తాడో రాని వాని సంగతి కూడా నేను చూసుకుంటాను. ఎవ్వనికి భయపడేది లేదు.